హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తుంది. ఈ 21 నెలల్లోనే గతంలో అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడగట్టుకోనంత వ్యతిరేకతని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంది. ఆ వ్యతిరేకత ఎందుకొచ్చింది? వ్యతిరేకత బలమవ్వటానికి, వ్యతిరేకత రోజు రోజుకి కొంచెం పెరగటానికి ఏ ఏ కారణాలు ప్రభావితం చూపాయంటే ప్రధానంగా మనం ఒక 7 కారణాలు రాసుకోవచ్చు. ఫస్ట్ కారణం ఏందంటే కాపుల నుంచి వ్యతిరేకత. మొత్తం ఫస్ట్ బ్రీఫ్గా చెప్తాను. కాపుల నుంచి వ్యతిరేకత ఒకటి, తిరుపతి లడ్డంశం ఒకటి, చంద్రబాబు కేసులు ఒకటి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఒకటి, ఇక సూపర్ 6 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 99 పైసలకే భూములు కట్టబెట్టాం. సో ఈ అంశాలన్నీ కూడా 21 నెలలు గడవక ముందే కూటమిపై పూర్తి వ్యతిరేకత వచ్చే అంశాలుగా కనబడుతుంది. ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందు కాపుల వ్యతిరేకత ఒకటి, దానికి అంబటి రాంబాబు ఒకటి. ఫస్ట్ ఈ కాపుల వ్యతిరేకత ఎందుకు స్టార్ట్ అయిందంటే మనకి కాపు కార్పొరేషన్ కానీ కాపులపై దాడులు కానీ ఇవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది ప్రధానంగా కూటమి పార్టీపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగిన వర్గం ఎవరయ్యా అంటే కాపులు. సో గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కానీ అంతకుముందు నుంచి కూడా ప్రధానంగా వినపడుతున్న డిమాండ్ ఏంటంటే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కాపు కార్పొరేషన్ నిధులు సమకూర్చాలి, కాపులను బీసీల్లో చేర్చాలి అనేది ప్రధాన డిమాండ్. అందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ రాగానే ఈ డిమాండ్లన్నీ నెరవేరిపోతాయి, ఇంకేముంది కాపులకి అద్భుతంగా ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ధృతరాష్ట్రుడి కౌగిలి అంటారు తెలుసా మీకు? అంటే ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే హగ్ చేసుకున్నట్టు ఉంటాడు, వెనకాల నుంచి పొడుస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా కాపులకి ఏమైందంటే ధృతరాష్ట్రుడి కౌగిలి వచ్చిందండి. ఇక్కడ ధృతరాష్ట్రుడి కౌగిలి ఉంటుంది కాపుల పరిస్థితి. కాపు కార్పొరేషన్ నిధులు లేవు, కాపుల్ని బీసీలో చేర్చే అంశం గురించి అసలు ఎక్కడ పత్తా లేదు. పైపెచ్చు కాపు నాయకులపై విపరీతమైన దాడులు. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పైనే దాడి, ఇంటి పైనకి వెళ్ళిపోయి జనాలు మొత్తం వెళ్ళిపోయి రచ్చ చేసి మొత్తం తగలబెట్టేసి ఒక భయానక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఒక భయానక యుద్ధ వాతావరణం. ఎందుకు? అంబటి రాంబాబు కాపు కాబట్టి, కాపుల్లో అంబటి రాంబాబు బాగా ఎదుగుతున్నాడు కాబట్టి, కాపు ఓట్లు పోలరైజ్ చేయగలుగుతున్నారు కాబట్టి, కాపులు ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత మొత్తం అంబటి రాంబాబు వైపు మళ్ళుతుంది. ఆయన వైపు ఈ టీడీపీ వైపు కూటమి వైపు ఉన్న కాపుల వ్యతిరేకత మొత్తం వైసీపీ వైపు మలుచడంలో అంబటి రాంబాబు సక్సెస్ అవుతున్నారు కాబట్టి ఆయన ఇంటిపై దాడి, అరెస్టు, రకరకాల కేసులు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇది చాలా ప్రధాన కారణం అండి. కూటమి పైన నెగిటివిటీ రావటానికి ఉన్న 7 కారణాల్లో అత్యధిక నెంబర్ 1 పాయింట్ ఏదనగా ఇవ్వాలంటే ఈ కాపు కార్పొరేషన్ కానీ కాపుల అరెస్ట్ కానీ. తర్వాత తిరుమల లడ్డు గురించి, దీని గురించి అయితే ఎంతసేపు మాట్లాడుకున్నా తక్కువ. కాసేపేమో జంతువుల కొవ్వు అన్నారు, జంతువుల కొవ్వు అన్నారు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు, రిపోర్ట్ అన్నారు, సనాతన ధర్మం అన్నారు, సనాతన ధర్మానికి మచ్చ కలిగేసింది, ఇంకేముంది అంతా అయిపోయింది, సనాతన ధర్మం మొత్తం మంట కలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జరిగిపోయింది, అది దాని గురించి విపరీతమైన హడావిడి చేశారు, హంగామా చేశారు. ఏకంగా స్వయంగా సీఎం గారే దీని గురించి మాట్లాడారు, పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఎన్డీడీబీ రిపోర్ట్లో దానిపైన సిబిఐ కానీ సిట్ కానీ చేసిన విచారణలో ఎక్కడా కూడా దీంట్లో నెయ్యి కల్తీ జరగలేదు అంటలేదు. నేను కూడా నెయ్యి కల్తీ జరిగింది, కానీ ఎక్కడ కూడా దీంట్లో జంతువుల కొవ్వుతో కూడిన అవశేషాలు ఉన్నాయని ఎక్కడ రాసిలేదు. అది చాలా కీలకమైన పాయింట్ అండి. ఆ పాయింట్ వీళ్ళు మిస్ అయ్యారు. అది ఇప్పుడు ఏం జరిగింది? ఎటు పోయినా ఎటు తిరిగినా చివరికి వచ్చి హెరిటేజ్ దగ్గర, ఇందాపూర్ దగ్గర అవుతుంది. అది ఒక కీలకమైన విషయం. ఇది వీళ్ళు ఏదో అనుకున్నారు, మనకి వెనకాల బీజేపీ సపోర్ట్ ఉంది కదా, దీని గురించి ప్రతిపక్షంపై బురద జల్లేస్తే, జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లేస్తే మనకి విపరీతమైన పాజిటివిటీ అయిపోద్ది, ఇక మనకు అసలు తిరిగి ఉండదు, పైగా మనం ఎలాగో ఏ పనులు చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఎరగదీసేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? బూమరాంగ్ అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాకుండా హిందువుల పైన మీరు చేస్తున్న కుట్ర, హిందువుల ఓట్ల కోసం మీరు చేస్తున్న కుట్రని హిందువులకి చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైపోయింది. ఈ విషయంలో బాగా దెబ్బతిన్నారు. తర్వాత స్కిల్ స్కామ్ కేసు మెయిన్ మాట్లాడుకోవాలి. ఈ స్కిల్ స్కామ్ కేసు గురించి ప్రధానంగా మాట్లాడుకోండి. ఏ కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ కేసులో వితిన్ 21 monthsలో క్లీన్ చిట్ వచ్చేసింది.
క్లీన్ చిట్. మరి క్లీన్ చిట్ ఎట్టిచ్చారు, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇదంతా పెరుమాళకే తెలుసు. కానీ 21 నెలల్లోనే అనేక అవినీతి ఆరోపణలు అన్ని కేసుల్లో కూడా క్లీన్ చిట్లు వచ్చేస్తున్నాయి వరుసగా. ఎలా వస్తున్నాయి? దాని తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీపీ విధానం అని ఒకటి తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఒకటి. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టిలో విపరీతమైన నెగిటివిటీ అయిపోయింది. శ్రీలంక వెళ్ళి మ్యాచ్లు చూడటానికి డబ్బులు ఉంటాయి, యోగాంధ్ర పేరుతో మ్యాట్ల కోసం, కేవలం మ్యాట్ల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నష్టం రాలేదు. మీ సొంత అవసరాల కోసం, సొంత ఖర్చుల కోసం, మీ బిల్డప్ల కోసం కోట్ల ఖర్చు పెట్టడానికి డబ్బులు అప్పుడేమి ఇబ్బంది రాలేదు. కానీ మెడికల్ కాలేజీలు అప్పుడు మాత్రం మెడికల్ కాలేజీ కట్టడానికి డబ్బులు లేవు, అందుకని చెప్పి వాటిని అర్జెంటుగా ప్రైవేటీకరణ చేశారని చెప్పి ప్లాన్ చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మెడికల్ కాలేజీల్లో చదవాలనుకున్నారో, వైద్య వృత్తి చేపట్టాలనుకున్నారో వాళ్ళందరి విషయంలో మీరు 100కి 1000% నెగిటివిటీ అయిపోయారు. దాని తర్వాత మరో కీలకమైన పాయింట్, అసలు ఇదే మెయిన్ పాయింట్ అండి, మెయిన్ పాయింట్ ఇదే. దీన్ని కొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం మనం. సూపర్ 6 బాబు భవిష్యత్తు గ్యారంటీ. సో బాబు గారి సూపర్ 6, ఏ సూపర్ 6 పేరు చెప్పి అధికారంలోకి వచ్చారో, ఏ సూపర్ 6 పేరు చెప్పి ప్రజల్ని మోసం చేశారో, ఏ సూపర్ 6 పేరు చెప్పి వీళ్ళు వైఎస్ఆర్సీపీ చేస్తున్న మంచిని కూడా చెడుగా చూపించారో ఆ సూపర్ 6 ఇది. మీరు చెప్పిందే అండి, కూటమి వాళ్ళు చెప్పింది. ఫస్ట్ పాయింట్, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3000 నిరుద్యోగ భృతి అన్నారు. మీరు చెప్పిందే కదా సార్ ఇది. ఎక్కడ సార్ 20 లక్షల ఉద్యోగాలు వద్దులేంది, కానీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారా? ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? 1,00,000 కూడా వద్దు, 10,000 ఉద్యోగాలు ఇచ్చారా? సరే, పాపం జాబులు కల్పించలేకపోయారు. పోనీ ఏం చెప్పారు? నెలకి 3000 నిరుద్యోగ భృతి అన్నారు. మీరు వచ్చి 21 నెలల కాలం అవుతుంది. ఈ 21 నెలల కాలానికి 3000 నిరుద్యోగ భృతి అంటే ఎంత సార్? ఎక్కడ సార్ అది? ఎప్పుడు ఇస్తున్నారు సార్ అది? దాని తర్వాత స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, 2 సంవత్సరాలు అవుతుంది, 30,000 రూపాయలు బాకీ ఉన్నారు మీరు పిల్లలకి. ఎప్పుడు ఇస్తున్నారు? ప్రతి ఏటా రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఇది అటే 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఎక్కడ వస్తుంది? ఇక ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇది అస్సలు ఆచరణ కాదు కదా, కనీసం ఆలోచనలో కూడా లేదు. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అని చెప్పారు. ఈ అంశం గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే బయట మహిళల్ని కదిలిస్తే కొట్టేట్టున్నారు, ఎందుకంటే 1,500 రూపాయలు నెలకి, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని చెప్పారు కదా. అది ఎక్కడని అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. 21 నెలలు అయింది, ఈ డబ్బులేవి? మీరు ఏమైనా చేసింది ఏదన్నా ఉందంటే ఇది ఒక్కటి, మహిళలకి ఫ్రీ బస్. అది కూడా అద్భుతంగా ఏం లేదు, బస్సుల సంఖ్య తగ్గించేశారంట విపరీతంగా. సో మీరు చెప్పిన సూపర్ 6 హామీల్లో ఒక్క హామీ 100% అమలు అవుతుందని నిరూపిస్తారా మీరు? నేను దేనికైనా సిద్ధం, దేనికైనా రెడీ. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఏదైనా సవాల్. మీరు ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం పోదాం మనం, ఏ నియోజకవర్గంలో ఒక్కచోడైనా సరే మీరు చెప్పిన సూపర్ 6 పథకాల్లో కనీసం 3 పథకాలు 100% అమలు అవుతుందని మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ఎవరన్నా నా సవాల్ స్వీకరించే దమ్ముందా కూటమి నాయకులకు? ఒక్కళ్ళకైనా కబుర్లు చెప్పడమే కదా, కబుర్లు చెప్పడం ఈజీ కదా. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ ఇది సూపర్ 6. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో మీరు గతంలో జరిగినవి, ఇప్పుడు జరిగినవి మొత్తం, ఏది కేసీఆర్ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేం జరిగినాయి, ఇప్పుడు మీ హయాంలో ఏం జరిగినాయి? పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచింది ఎవరు? సంగమేశ్వరం ప్రాజెక్టుకి నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? ఇదంతా చేసింది ఎవరు? క్రెడిట్ దొబ్బేస్తుంది ఎవరు? ఈ అంశం ప్రధానంగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దీంతోపాటు మరొక కీలకమైన పాయింట్ ఏంటంటే 99 పైసలకి భూమి. అవసరమైతే లోకేష్ గారు చెప్తున్నారు 99 పైసలకు కాదు ఫ్రీగా ఇస్తా. లోకేష్ గారు ఏం చెప్పారంటే 99 పైసలకు కాదు, అవసరమైతే ఫ్రీగా ఇస్తా నేను మొత్తం భూమి, నీకేంటి నొప్పి అని అడిగారు. మాకేం నొప్పి లేదు సార్, మీరు ఇచ్చుకోండి, కానీ అది మీ సొంత స్థలం కాదు కదా, ప్రజల స్థలం కదా. ప్రభుత్వ స్థలం అంటే ఎవరిది? ప్రజల స్థలం. నేను అడుగుతున్నాను, 99 పైసలకి మీరు వైజాగ్లో భూములు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు వైజాగ్లో భూములు 99 పైసలకి? ఎందుకంటే వైజాగ్ డెవలప్ అవ్వాలి, వైజాగ్లో కంపెనీస్ రావాలి, కంపెనీలు వస్తే వైజాగ్ డెవలప్ అవుద్ది. అందుకే 99 పైసలకి మీరు ఎకరాల భూములు ఇస్తున్నారు. వెరీ గుడ్. మరి అదే అమరావతిలో ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఉదాహరణకి అమరావతిలో మీరు 99 పైసలకి భూమి ఇచ్చారండి. అక్కడ ఏ ఇన్ఫోసిసో, కాగ్నిజెంటో, టీసీఎస్ లాంటి సంస్థ వచ్చింది, భారీ స్థాయిలో వచ్చింది.
సంస్థ వచ్చిందంటే ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ని తీసుకొస్తుంది. ఎంప్లాయీస్ వస్తారు. ఎంప్లాయీస్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఊరికి ఒక టీసీఎస్ వచ్చింది అనుకుందామండి. ఈ ₹99 భూమి తీసుకొని టీసీఎస్ వచ్చింది. టీసీఎస్ వచ్చి అక్కడ ఒక తక్కువలో తక్కువ ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకుందాం. ఓకే, 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అక్కడ ఎంతమంది జనాభా వస్తారు? కుటుంబానికి 4 వేసుకోండి. అంటే దగ్గర దగ్గర 20 నుంచి 30,000 జనాభా అక్కడికి వస్తారు. ఇంతమంది వచ్చారంటే మరి 20 నుంచి 30,000 జనాభా వచ్చారంటే ఆబ్వియస్లీ అక్కడ షాపింగ్ మాల్స్ పడతాయి, సినిమా థియేటర్లు పడతాయి, మల్టీప్లెక్స్లు పడతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా దానికి అదే డెవలప్ అవుతుంది. మీరేం చేయనవసరం అక్కడ. హైదరాబాద్ అంతే అయింది. కంపెనీలు వచ్చాయి, కంపెనీలు రాబట్టి జనాలు వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనే ఇది ఉంది కాబట్టి అక్కడ కంపెనీలు వచ్చి కూర్చున్నాయి. ఇట్లానే మీరు ఇప్పుడు వైజాగ్లో ఇచ్చే 99 భూమి ఏదో మీరు అమరావతిలో ఇస్తే అద్భుతంగా దానంతా డెవలప్ అవుద్దిగా. మీరు పాపం దానికోసం వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు చేయనవసరం లేదు, ప్రజల నుంచి భూములు లాక్కోనవసరం లేదు, ఇవేమీ చేయనవసరం లేదు కదా. మీరు డబ్బే డబ్బు. ప్రజలు అక్కడికి కంపెనీస్ని తీసుకురాగలిగితే మీరేది అనవసరం. 99 ఇక్కడ ఇవ్వండి, వైజాగ్లో ఇచ్చేదేదో అమరావతిలో ఇవ్వండి. మీరు కంపెనీల వెలుగులు వస్తాయి. అక్కడ కంపెనీలు వచ్చినాయంటే జనం పెరుగుతారు, సాఫ్ట్వేర్ అంటే కొంచెం సహజంగా డబ్బులు బాగానే ఉంటాయి కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అట్లా కాదు నేను నా ఇష్టం వచ్చిన ఫ్రీకి ఇస్తా అంటే ఎవరేం చేయలేదు, మేమేం అడగలేము. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, రెడ్ బుక్ మీ చేతిలో ఉంది, కేసులు మీ చేతిలో ఉన్నాయి. మేము సలహాలు ఇవ్వగలుగుతాం, సూచనలు ఇవ్వగలుగుతాం. ఎందుకు ఇస్తున్నాము మీకు సలహాలు సూచనలు అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అధోగతి అవుతుంది. ఇప్పటికే మనం 2 సార్లు మోసపోయాం. గతంలో మద్రాసు నుంచి తరిమివేయబడ్డాం, ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నుంచి తరిమివేయబడ్డాం. మరి ఎప్పటికి మనం డెవలప్ అవుతాం? ఎప్పటికి మనం సొంతంగా డెవలప్ అవుతాం? ఇలా చెప్పేదొకటి చేసేదొకటి అన్నీ చేసుకుంటా పోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే మీరే చెప్తున్నారు కదా, వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం. మరి ముందుకు తీసుకురండి. మీరు ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం దేనికి చేస్తున్నారు? ఇవి ప్రధాన కారణాలండి. 21 నెలల కూటమిని అత్యంత భయంకరంగా డ్యామేజ్ చేసిన ప్రధాన కారణాలు ఇవే.